హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చిలకడ దుంపలతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా గులాబ్ జామ్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చిలకడ దుంపలతో తయారు చేసుకునే గులాబ్ జామ్ అండి. చాలా బావుంటుంది. ఇన్‌స్టాంట్‌గా బయటకున్న గులాబ్ జామ్ పౌడర్‌తో చేసే గులాబ్ జామ్‌లు ఎంత టేస్టీగా ఉంటాయో, ఈ చిలకడ దుంపలతో చేసే గులాబ్ జామ్ కూడా అంతే రుచిగా ఉంటాయండి. దీనికోసమైతే ముందుగా ఇక్కడ నేను ఒక 6 దాకా చిలకడ దుంపల్ని తీసుకున్నాను. చూసారు కదా! ఇలా కొద్దిగా పెద్ద సైజులో లావుగా ఉన్న చిలకడ దుంపలు తీసుకొని మట్టి అనేది లేకుండా బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చిలకడ దుంపల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. కుక్కర్‌లో అస్సలు ఉడికించకూడదండి చిలకడ దుంపలు. ఇలా గిన్నెలో సగానికి నీళ్లు పెట్టుకొని పైన ఒక చిల్లులు గిన్నె పెట్టేసుకొని ఈ చిలకడ దుంపలన్నిటిని పెట్టుకొని మూత పెట్టేసి 5-7 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికిస్తే చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఇక్కడ నేనైతే ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. తర్వాత ఒక్కసారి నైఫ్‌తో గుచ్చి చూసుకుంటే మీకు నైఫ్ స్మూత్‌గా ఇలా దిగిపోయింది అంటే మనకి దుంపలు చక్కగా ఉడికిపోయినట్టేనండి. చిలకడ దుంపలు ఎప్పుడైనా సరే ఇలా ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. మనం కుక్కర్‌లో పెట్టి ఉడికిస్తే స్వీట్‌నెస్ తగ్గిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అస్సలు బాగోదండి. చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పైన తొక్కంతా కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న చిలకడ దుంపల్ని తురిమే దాంతో తీసుకుని ఇలా సన్నగా తురిమేసుకోవాలండి. ఇలా తురుముకుంటే మనకి గులాబ్ జామ్ కలుపుకోవడానికి మధ్యలో ఉండలనేవి లేకుండా ఉంటాయి. చేత్తో మెదుపుకున్నా కూడా మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండలనేవి తగులుతుంటాయి కదా! అలాంటప్పుడు ఇలా ఒక్కసారి తురిమేసుకున్నాము అంటే మెత్తగా అయిపోతుందండి ఉండలనేది లేకుండా. గులాబ్ జామ్ కలుపుకోవాలి కాబట్టి ఉండలు లేకుండానే ఉండాలి. ఇలా కంప్లీట్‌గా మొత్తం అన్ని చిలకడ దుంపల్ని తురుముకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 2 టీ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోవాలి. ముందే ఒకటేసారి ఎక్కువగా యాడ్ చేసేయద్దండి. 2 టీ స్పూన్లు ముందు వేసుకోండి. తర్వాత ఇంకొక 2 టీ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలండి. పావు టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందుగా మనం వేసిన పొడులన్నీ కూడా కలిసేలాగా ఈ చిలకడ దుంపలకి పట్టుకునేలాగా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు మొత్తం కంప్లీట్‌గా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలను పోసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకా వాటర్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు. మీకు పిండి కొద్దిగా లూజ్‌గా అయింది అనిపిస్తే మిల్క్ పౌడర్ గానీ, మైదా పిండిని గానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. మనం రెగ్యులర్‌గా గులాబ్ జామ్‌కి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యిని తీసుకుని చిన్న చిన్న సైజులో గులాబ్ జాముల్లాగా తయారు చేసుకోవాలి. మనం ఇందులో వంట సోడా వేసాం కాబట్టి ఇవి ఆయిల్‌లో వేయగానే కొద్దిగా పెద్దవవుతాయండి. అందుకని బాల్స్‌ని ముందుగానే చిన్న సైజులో తయారు చేసుకోండి. అస్సలు మనకి క్రాక్స్ కూడా రావండి. చాలా బాగా వస్తాయి ఇవి. చేతికి మీకు పిండి అంటుకున్నట్లయితే గనక ఒక్కసారి నెయ్యిని మళ్ళీ చేతికి రాసుకుని ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి లేవండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు దాకా పంచదార వేసుకోవాలండి. ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్‌కు వేసుకోవాలి. ఈ వాటర్ కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసుకుని పాకం తెప్పించుకోవాలి. మనం రెగ్యులర్‌గా గులాబ్ జామ్‌లకి ఎలా అయితే పాకం తయారు చేసుకుంటామో అలాగే ఉండాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఇలా పాకం మొత్తం కరిగిన తర్వాత ఒక తీగ పాకం వస్తే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. మరి వాటర్‌గా ఉండకూడదు. కొద్దిగా ఒక తీగ పాకం వచ్చే వరకు పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద గులాబ్ జాములు వేయించుకోవడం కోసం బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న గులాబ్ జాములన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఆయిల్‌లో ఎన్నైతే గులాబ్ జాములు పడతాయో అన్నే వేసుకోండి. అప్పుడే చక్కగా లోపల వరకు కూడా బాగా వేగుతాయి. ఇలా వేయటం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి లోపల వరకు కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత వీటిని బయటకి తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 సార్లుగా వేసుకున్నానండి. అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు. ఆయిల్‌కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకుంటే మనకి చక్కగా వేగుతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన గులాబ్ జాములన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయిస్తే మనం వేసిన పొడులు కూడా లోపల వరకు చక్కగా వెళ్ళి బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న గులాబ్ జాములు మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. అన్నిటినీ కూడా ఒకటేసారి వేసేసుకున్నానండి. 2 సార్లుగా వేయించుకున్నాను కదా! అన్నీ కూడా ఈ పాకంలో కరెక్ట్‌గా సరిపోయాయి నాకు. పాకం ఒక్కసారి ఈ గులాబ్ జాములకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. మనకి కంప్లీట్‌గా చల్లారిపోతే పాకం కూడా లోపల వరకు చక్కగా పీల్చుకుంటుంది.
ఇక్కడ నేనైతే ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. గంట తర్వాత చూసారు కదా మనకి పాకం కూడా చక్కగా పీల్చుకుంటాయి. అలాగే మనం గులాబ్ జాములు వేసినట్టుగానే వేడి మీదనే పాకంలో వేసేస్తే వెంటనే పీల్చుకుంటాయి. ఒక గంట తర్వాత కూడా తినేసేయచ్చండి వీటిని. ఎప్పుడు ఒకటే రకం గులాబ్ జామ్ ఏం చేసుకుంటామండి, ఇలా ఒక్కసారి చిలకడ దుంపలతో ట్రై చేయండి. ఆ చిలకడ దుంపల ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. గులాబ్ జామ్ అయితే చాలా మెత్తగా నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. పాకం కూడా లోపల వరకు కరెక్ట్గా చక్కగా పీల్చుకుంది. ఇలా ఒక్కసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల కూడా పాకం అంతా పీల్చుకుని జ్యూసీగా చాలా బాగుంటాయండి. చిలకడ దుంపలు పిల్లలకైతే చాలా మంచిదండి, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. చిలకడ దుంపల్ని డైరెక్ట్గా బాయిల్ చేసిస్తే వాళ్ళు తినరు కదండి. ఇలా ఒకసారి వాళ్ళకి గులాబ్ జామ్ ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.